ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించారు. అలాగే రేపు జరగబోయే కేబినెట్ భేటీపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. మొత్తంగా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. అయితే సుమారుగా 2 గంటల పాటు సమావేశం కొనసాగిందని చెప్పాలి. ముఖ్యంగా కీలకమైన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందులో ప్రధానమైన అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ పోర్టు ఇష్యూ. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ నిన్న 600 టన్నుల రేషన్ బియ్యాన్ని ఒక షిప్ లో పట్టుకున్నటువంటి విధానం చూసాం. అదేవిధంగా అక్కడ కొంతమంది అధికారులు సహకరించకపోగా పవన్ కళ్యాణ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరి దారుణమైనటువంటి అధికారులే అక్కడ సహకరిస్తున్నటువంటి పరిస్థితి అధికారులు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా చర్చించడానికి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. దాని తోట రాష్ట్రంలో మాఫియా రేషన్ బియ్యం అనేది ఒక మాఫియా లాగా తయారైంది కాబట్టి దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబుకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అంటే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం వెళ్ళాయంటే మేము నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అనుచరుల సహకారం లేకుండా ఇక్కడ నుంచి వెళ్తున్నాయా, ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్తే ఎందుకు మధ్యలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు అక్కడ కట్టడి చేయలేకపోతా ఉన్నారు అనే అంశంపై కూడా దీంట్లో కీలకంగా చర్చించారు. మరొక తోడుగా రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత చాలా మంది కేంద్ర మంత్రులు కలిశారు. గ్రేట్, థ్యాంక్ యూ సాంబశివరావు.